ఎందుకు? మీరు అందరూ సమాధానాలు చేసుకుంటూ వెళ్ళిపోయి మీరు జీతాలు తీసుకోవడం తప్ప అక్కడ ప్రజల సమస్యలపైన మీరు ఎప్పుడు పోరాడతారు? ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు, అందులో కొన్ని లోపాలు మీరు ఎత్తి చూపిస్తున్నారు, మీ అభిప్రాయాలు చెప్తున్నారు. అలాంటప్పుడు అవి మీరు అసెంబ్లీలో గట్టిగా చెప్పాలి కదా, మీరు ఆ వాయిస్ ఎందుకు తీసుకోవట్లేదు? ఇవాళ రాష్ట్రంలో 175 స్థానాలు ఉంటే 175 స్థానాల్లో 11 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, మిగతా 159 కూటమి నేతలకు ఉంది. ఒకవేళ మా పోరాటం చేయాలని మేము అసెంబ్లీకి అడుగు పెడితే వీళ్ళు మాకు సహకరించేటువంటి పరిస్థితి అక్కడ ఉంటే అసెంబ్లీలో ఉంటుందా? మా మాటలు వీళ్ళు లెక్క పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా? అవమానాలు తప్ప, అరాచకాలు తప్ప. కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకొని మేము చేస్తున్నటువంటి పోరాటాలు ప్రజల మధ్యకి తెలియ, ఎక్కడ అసెంబ్లీలో మాట్లాడినా, ప్రజల మధ్య మాట్లాడినా ప్రజలకు చేరువైనటువంటి కార్యక్రమాలు చేస్తాం తప్ప, ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేస్తాం తప్ప ప్రజలకి చెడు చేయాలనే ఉద్దేశం ఎక్కడ కూడా లేదు. 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీ లో నియోజకవర్గంలో ఏం చేయాలో దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మాకుంది. అంతే తప్ప అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర లేకపోతే ఆ సభలో వాళ్ళు ఒకవేళ మాకు మైకులు ఇచ్చి సత్కరించిన మన గతంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చూసినాం వాళ్ళు ఏ విధంగా చేసినారని. కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి ఇప్పుడు 159 మంది ఎమ్మెల్యేలో కూటమి నాయకుల్లో 159 మందికి ఎంతమంది హాజరయ్యారని ఒకసారి లెక్క తీసుకుంటే తెలుస్తుంది. దాంట్లో ఎంతమంది ఆబ్సెంట్ అయి ఉన్నారు, వాళ్ళంతా కూడా ఎందుకు జీతాలు తీసుకుంటారని అడుగుతున్నాం, వాళ్ళ సమస్యల గురించి ప్రస్తావించమని అడుగుతున్నాం. కాబట్టి ఈ యొక్క బడ్జెట్ మొత్తం కూడా అంకెల గారెడి తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి కాదని మేము ప్రజల మధ్యకి తీసుకెళ్తాం. దాంట్లో మేము సక్సెస్ అవుతాం. కాబట్టి వీళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని చెప్పినా, మా మీద ఎన్ని బురద జల్లినా కూడా మొత్తం మీద అసెంబ్లీలో అవమానాలు, అరాచకాలు భరించలేక మేము అసెంబ్లీని బాయ్కాట్ చేస్తామంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా అవమానాలు ఎదుర్కొన్నారో దాని గురించి చెప్పండి, ఒక 2 సంఘటనలు. ఒక ప్రశ్న అమ్మా, ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ గారు, దీనికి సమాధానం చెప్పకండి. గతంలో మీరు పతితులాగా మీరంటే మాకు చాలా గౌరవం ఉంది, ఎందుకంటే మీరు కూడా మా జిల్లా వాసే కాబట్టి నాకు మీ మీద చాలా గౌరవం ఉంది. మీరు అలాంటి మాట గతంలో 2 సంవత్సరాలు పైబడి మీ నాయకుడు అసలు రాకుండా రోడ్ల మీద తిరిగినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఒకటి క్లారిఫై కాదు, మళ్ళీ మాట్లాడతాము. ఒక్క నిమిషం అండి గజేంద్ర గారు, ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం. గజేంద్ర అడ్డుపడ్డాను కాదు, గజేంద్ర పాపం నాకు వజనం చేస్తే ముచ్చట, ఎందుకంటే ఆయన వైసీపీ అధికారి ప్రతినిధి కాబట్టి ఆయన మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు భార్య అని, ఒక మాతృమూర్తిని, ఆడబిడ్డని నిర్మాణంగా మాట్లాడిన దానికి మాత్రమే ప్రజల సమస్యలు గాలి వదిలిపెట్టి నీకు క్లారిఫై చేస్తున్నా. ఒకటి అది అబద్ధాలు చెప్తున్నా. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి చౌదరి గారు అండి, గజేంద్ర గారు మళ్ళీ వస్తానండి, మళ్ళీ టైం ఇస్తాను. ఒకసారి దీనిపైన రాజకీయ విశ్లేషకులు కూడా ఏమనుకుంటున్నారు అభిప్రాయం విని మళ్ళీ ఇక్కడికి వద్దాం, అదే టాపిక్ పైన వద్దాం. ఎస్ మస్తాన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎస్, ఇప్పుడు ఇవి అన్ని విషయాలు పక్కన పెడితే ఇప్పుడు కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన మీ అభిప్రాయం ఏంటి, మీ కమెంట్స్ ఏంటి? అన్ని రంగాలకు ప్రాధాన్యత వచ్చింది అనుకోవచ్చు, ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నాయని అనుకోవచ్చు ఇందులో? అంటే ఇక్కడ ప్రధానంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆయన ఆశాంతం చెప్పింది ఏంటంటే లాస్ట్ 5 years రాష్ట్రం అన్ని రంగాల్లో నాశనం అయిపోయింది, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే చాలా కసరత్తు చేయాల్సి వస్తుంది. దానిలో భాగంగానే ఇవన్నీ కూడా, అంటే వాళ్ళు దాదాపు అలవి కాని అంటే తీర్చలేని రుణాలను ఎన్నో తెచ్చారు. ఎక్సైజ్ పాలసీ లేదా ఇసుక పాలసీలు లోపభూయిష్టంగా చేశారు. రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా దోచుకుతున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రుణాల విషయంలో మార్గదర్శకాలు జారీ చేసిందో ఆ మార్గదర్శకాలన్నీ యథేచ్ఛగా ఉల్లంఘించారు. అదేవిధంగా ఉద్యోగులకు చాలా బకాయిలు పెట్టారు, పెండింగ్ బిల్లులు 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేశారు, దాని నిర్లక్ష్యం వహించారు. కేవలం అన్ని కూడా సంక్షేమ పథకాలకే నిధులన్నీ తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా చేసి అభివృద్ధికి ఏమాత్రం కూడా నిధులు కేటాయించలేదు. ఇంకో విధంగా విద్యుత్ రంగాన్ని కూడా నాశనం చేశారు. అదేవిధంగా ఆర్థిక సంస్థ, బ్యాంకేతర ఆర్థిక సంస్థను ఏర్పాటు చేసి రుణాలను తీసుకొచ్చారు. ఇవి ఎక్కడా కూడా
రుణాలుగా కనపడకుండా చేశారనేది కూడా ఆయన చెప్పారు. ఇంకోటి ఏంటంటే పంచాయతీలకు సంబంధించిన నిధులన్నింటినీ కూడా దారి మళ్లించారు. అదేవిధంగా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులు ఆ పథకాలకే కేటాయించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఆ పథకాలన్నింటినీ కూడా వేరే దారి మళ్లించి వాటిని తిరిగి అంటే కేంద్రం నుంచి నిధులు రాకుండా అంటే వాటికి యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలి, యూటీలు ఇవ్వాలి. అవన్నీ ఇవ్వకపోవడం వల్ల కేంద్ర నిధులన్నీ కూడా ఆగిపోయాయని చెప్పి సో ఇవన్నీ కూడా సరిచేసి ఈ 4 నెలల్లో మేము ఫస్ట్ వచ్చిన ఎందుకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అనే దానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ విమర్శించారు. అంటే ఇంత 14 ఏళ్ల సీఎం గా చేశారు, 40 ఏళ్ల ఇండస్ట్రీ అన్నారు, పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని చేతకాని స్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు అనే దానికి సమాధానం చెప్తూ ఇవన్నీ ఇలా చేశారు కాబట్టే మేము వాటన్నిటిని కూడా అబ్జర్వేషన్ చేయడానికి, పరిశీలించడానికి, లోతైన అధ్యయనం చేయడానికి 4 నెలలు ముందుగా ఓట్ ఆన్ అకౌంట్ తీసుకొని ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు అయితే సూపర్ 6 హామీలకు ఏదైతే అమలు చేయాలో తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా రైతులకి సంబంధించి అన్నదాత సుఖీభావ కావచ్చు, అదేవిధంగా మన రవాణా అంటే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా నిధులు కేటాయించాం. సూపర్ 6 హామీలు ఎన్ని కష్టాలైనా కూడా అమలు చేస్తామనేసి ఆయన చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మనం చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అదేవిధంగా మైనారిటీ సంక్షేమానికి సంబంధించి మొత్తంగా చూసినట్లయితే మనకి 70,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం అంటే ఎంతమంది కుటుంబంలో ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తామని చెప్పేసి లోకేష్ గారు వాగ్దానం చేశారు. దానికి సంబంధించి మనకి పాఠశాల విద్యకి సంబంధించి 29,900 కోట్లు అంటే మేము ఏదైతే తల్లికి వందనం చెప్పామో వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరూ కేటాయిస్తామని చెప్పిందని చేశారు. అదేవిధంగా మనకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రధానంగా ఓటమి చెందడానికి కారణాల్లో ఒకటి రోడ్లను నిర్లక్ష్యం చేశారు, రాష్ట్రం అంతా కూడా కోతులమయం చేశారు అనేది కూడా వాళ్ళు విమర్శిస్తూ వచ్చారు. దానికి సంబంధించి చూసినట్లయితే రోడ్లు భవనాలకు శాఖకు సంబంధించి 9,554 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అయితే ఈ కేటాయింపులు ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ఇప్పుడు దాదాపు 2,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అవి చూసినట్లయితే దాదాపు 18,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అయితే మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి 4,285 కోట్ల రూపాయలకు మాత్రమే కేటాయించారు. ఇవన్నీ చూసినట్లయితే మేమన్నీ సూపర్ 6 ఏదైతే అమలు చేయాలో మహిళలకు 1,500 కావచ్చు, మిగతా తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, ఉచిత బస్సుకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ అమలు చేయడానికి ఈ కేటాయింపులు చేశామని పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా రైతులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టే మేము వ్యవసాయ బడ్జెట్ ను ప్రత్యేకంగా కేటాయించడం ప్రవేశపెట్టి 43,000 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి 43,402 కోట్ల రూపాయలు దీనికి కేటాయించాను. అయితే వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన 2047 విజన్ సాక్షిగా ఇవన్నీ కూడా చేస్తున్నామని చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాత్రం వాళ్ళు అసెంబ్లీకి రాకపోయినప్పటికీ ఈ రోజు అసెంబ్లీకి రాకపోయే వాటి గురించి నేను ఒకటి చెప్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఆయనతో కలిపి 11 మంది ఎన్నికయ్యారండి. దీనిలో 4 తొలిసారిగా ఈ శాసనసభకు ఎన్నికయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ బడ్జెట్ సమావేశాలని ఆ తొలిసారిగా ఎన్నికైన ఎవరెవరంటే వాళ్ళు అరకు, పాడేరు, ఆలూరు, అదేవిధంగా ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ గారు, విరూపాక్ష, అదేవిధంగా మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు ఈ 4 కూడా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందని కూడా ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష హోదాకి ఇవ్వకపోవటం వల్ల నాకు ఎక్కువ సమయం కేటాయించరు కాబట్టి నేను రాననే నిర్ణయం వల్ల చాలా వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. ఎందుకంటే అటు మనం పిసిసి ప్రెసిడెంట్ అంటే సోదరిగా షర్మిల గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రస్థానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షురాలు హోదాలో ఆమె ఏమంటారంటే మీరు అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు మీరు వెళ్లకుండా ఉండటం సరికాదు, అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఎందుకంటే మీరు రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగోలేదని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ని బాయ్కాట్ చేశారు, ఢిల్లీలో ధర్నా చేశారు, విద్యుత్ ఛార్జీలు 11,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపుతా ఉన్నారు.
ఇంకా ఇసుక సంబంధించి, మద్యానికి సంబంధించి, మహిళల మీద అత్యాచారాలకు సంబంధించి సూపర్ 6 హామీల్లో ఏది అమలు చేయలేదని విమర్శలు చేస్తా ఉన్నారు. వీటన్నిటినీ వెళ్ళి అసెంబ్లీలో నిలదీయాల్సిన వాళ్ళు తోకముడిచి ఇంట్లో కూర్చుంటాం ఏంటి? ఇంట్లో కూర్చున్న కాడికి అక్కడ రాజీనామా చేస్తే వేరే వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలుగా ఎన్నికై అక్కడ ప్రశ్నించే అవకాశం ఉంటుంది అన్నారు. అదేవిధంగా సిపిఐకి సంబంధించిన రామకృష్ణ గారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలనేది చెప్తా ఉన్నారు. ఇక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ, ఒక్క నిమిషం అండి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా వరదు కళ్యాణి గారు కానీ, లేదా తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి సూపర్ 6 హామీలకు సంబంధించి ఇప్పుడు బడ్జెట్ లో కేటాయించే నిధులు ఎందుకు సరిపోవు, ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు, మేము ఇక్కడ నుంచి చెప్తా ఉన్నామని బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు చెప్పారు. తల్లికి వందనానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయలు అవసరం అయితే కేవలం 2,000 చిల్లర కోట్లు మాత్రమే కేటాయించారు. అదేవిధంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావుకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలు పైగా అవసరం అయితే కేవలం 2-3 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. అదేవిధంగా నిరుద్యోగ ఊసేయలేదు. ఇంకా రవాణా అంటే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కానీ నెలకి 1,500 రూపాయలు మహిళలకు ఇస్తారనే విషయాలు కానీ వీటి సంబంధించి బడ్జెట్ లో ఎక్కడా కేటాయింపులు జరగలేదు. ఇది అంకెల గారడి మాత్రమే. కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మభ్యపుచ్చడానికి చేశారని వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. అయితే ఇదే విషయాన్ని అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ఏ విధంగా వీళ్ళు కేటాయించలేదని గణాంకాలతో సహా ప్రజలందరికీ చెప్పగలిగితే బాగుండనేది అనేది అభిప్రాయం వ్యక్తమవుతుంది అనేది నేను చెప్పదలిచాను. ఓకే అండి. ఎస్ శ్రీనివాస్ గారు, ఓవరాల్ గా చూస్తున్నారు బడ్జెట్ లో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయంటూ కూడా ఇప్పుడు అంశాలు అయితే తెరపైకి వస్తున్నాయి. దీనికి ఏమంటారు? ఇది 100కి 100 పాళ్ళు ప్రజారంజకమైన బడ్జెట్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినా ఆచరణలో ఏమీ జరగల. గతంలో మద్య నిషేధం అన్నారు, పొదబెట్టి నదులు తీసుకుని జదా చేసేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు, 9 సార్లు పెంచి మూత మోగించారు. అలాగే గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు 60,000 కోట్లు కేటాయించి 60 రూపాయలు కూడా ఖర్చు పెట్టాల. అలాగే